నా పేరు ఆలూరు ఇసాక్, మాది వెలుగువారిపాలెం, తాళ్ళూరు మండలం, దర్శి కాన్స్టిట్యున్సీ. గత 15 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. రీసెంట్గా పూచపల్లి వెంకయ్యమ్మ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటి నుంచి మాకు మా గ్రామంలో మెయిన్ రోడ్డుకి సంబంధించి చాలా వర్షాలు వచ్చినప్పుడు మొత్తం చాలా ఇబ్బందికరంగా వాటర్ అంతా నిలబడి వర్షాలకి మంచి విష జ్వరాలు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మేము వెళ్ళి మా మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మా గ్రామానికి సుమారు 27 లక్షలు గ్రాంటు జిల్లా పరిషత్ చైర్మన్ నిధుల నుండి మాకు 27 లక్షల గ్రాంట్ ఇచ్చారు. ఈ గ్రాంట్ తీసుకున్న తర్వాత మొత్తం చేసామండి. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా ఉంది మా గ్రామంలో. గత 10-12 సంవత్సరాల నుంచి రోడ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నాం. మేము వైసీపీ ప్రభుత్వం వచ్చిన పాటినే శివప్రసాద్ రెడ్డి గారిని పోయి మేము అడిగాము. ఆయన ఎమ్మటే స్పందించి మాకు రోడ్లు సైడ్ కాలువ శాంక్షన్ చేశాడు. ఆ ఎనికి రోడ్డు మీద తిరిగే వాళ్ళలేదు, మెయిన్ రోడ్డు మీద కూడా. అందువల్ల ఇప్పుడు మాకు హాయిగా ఇప్పుడు పురుగు పుట్ట పాములు రాకుండా బాగుంది. పూచపల్లి వెంకయ్యమ్మ గారికి శివప్రసాద్ రెడ్డి గారికి ఈ సమస్య తీసుకెళ్ళాము. మాకు బావులు గుట్టి ఉరికి నీళ్ళని రోడ్డు మీద పడతాని తీసుకెళ్తే పోయిన వాటికనే స్పందించారు వాళ్ళు. నందు ఆర్ఎంబి రోడ్డుకి నీళ్ళలో నీళ్ళు వచ్చి బాగా ఇబ్బంది పడి పోయే ప్రజలకు బాగా ఇబ్బందిగా ఉంది. కనుక మేము మా పెద్దమైనటువంటి పూచపల్లి వెంకయ్యమ్మ గారిని మరియు దర్శి మాజీ శాసనసభ్యులైన పూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని అడగగా నుంచి అవి మేము 2 శాఖల దగ్గర 5 లక్షలు సీసీ రోడ్డు చేసాము. వెలుగువారిపాలెం వాటర్ ట్యాంక్ నుంచి సారిత్రి గారికి రోడ్డు వేసాము. ఇప్పుడు మాకు ఎలాంటి జ్వరాలు ఏం లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఈ గ్రాంట్ ఇచ్చినందుకు జిల్లా పరిషత్ చైర్మన్ గారు వెంకయ్యమ్మ గారికి, అలాగే మాజీ దర్శి శాసనసభ్యులు పూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. మా గ్రామం తరఫున మొత్తానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగుంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.